హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే పోలి పాడ్యమి కదండి, అందుకే నేను ఈరోజు పూజ చేసుకుంటున్నాను. పోలి పాడ్యమి పూజ. ముందుగా అయితే పసుపుతో కింద అలుకుకొని బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఒక బేషన్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది అందుబాటులో పెట్టుకొని పసుపు గంధము బొట్లతో మంచిగా దాన్ని బేషన్ని అయితే అలంకరించుకోవాలి. నేను అలా చేశాను. అందులో కొన్ని వాటర్ పోసుకొని పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు కూడా వేసుకోవాలి. ముందుగా అయితే గణపతి పూజ చేసుకోవాలి. నేనైతే పసుపు గణపతిని చేసుకున్నాను. ఏ పూజలో అయినా ముందుగా అయితే గణపతిని కదా పూజించుకోవాలి. నేను గణపతిని పూజించుకొని ఇలా అయితే 33 వత్తులు అయితే వెలిగించి గంగమ్మ ఒడిలో దీపాలను అయితే వదిలేశాను. తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు కూడా వేసుకొని దండం పెట్టుకోవాలి. ఇంకా మిగతాది అయితే మా ఆయన కూడా వెలిగించాడు. మేమిద్దరం అయితే కలిసి పూజ చేసుకుంటామండి. పూజ అయిన తర్వాత ఇలా మళ్ళీ 360 ఒత్తులు కూడా మా ఆయననే వెలిగించాడు. గంగమ్మకు కూడా ప్రసాదము యాపిల్ అయితే పెట్టాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. కొంచెం ఈరోజు అయితే పూజ లేట్గానే అయింది. నా పూజలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఇలా అయితే నేను పోలి పాడ్యమి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, మీ పూజలు ఎక్కడి వరకు వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పూజ గదిలో దీపారాధన అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ దుర్గాదేవి దగ్గర కూడా ఇలా దీపాలు అయితే వెలిగించాను. ప్రతిరోజు నేనైతే ఇలానే పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, నా పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను చెప్పే దాంట్లో కూడా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.